Chandu garu, how did you both make peace with the fact that Vihan will remain as a special child? అప్పటి నుంచి మేము బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తామండి. డెఫినెట్గా వాటిలో పాజిటివ్ రిజల్ట్స్ అయితే యాజ్ పర్ నేను ఎవరిని భయపెట్టాలని చెప్పట్లేదు. ఈ మాట కూడా నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, స్టాట్స్ బేస్ చేసుకొని ఫ్యాక్ట్స్ ఏం మాట్లాడుతున్నాను. ఇది ఇప్పుడు కాదండి, ఒక 10 to 15 years, ఒక 20 yearsలో దీని యొక్క ఏంటంటే సివియారిటీ అర్థమవుతుంది. యాక్చువల్గా జీడిపిఏ పడిపోయేంత ఘోరంగా అయిపోతుంది అంతా కూడా. ఈ పాస్ట్ టెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండదు, ఓన్లీ ప్రెసెంట్ ఉంటుంది అనుకుంటా. హలో హాయ్ నమస్తే, ఐ హోప్ మీ అందరు బాగున్నా అనుకుంటున్నా. పిచ్చింది అండ్ వెల్కమ్ టు చందు బ్లాగ్స్ తెలుగు. అండ్ టైం వచ్చేసి 12:30 AM అవుతుంది. అండ్ ప్రసన్న అండ్ విహాన్ అయితే పడుకున్నారు. సో వాళ్ళు పడుకున్నాక నేను పని అయితే చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో కొంచెం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆ టాపిక్ గురించి మాట్లాడమని ఒక యూజర్ అయితే కామెంట్ చేసి, ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. ఆ సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో లాయల్ సబ్స్క్రైబర్ అండ్ షీ ఈజ్ ఆల్సో ఎ వారియర్. యాక్చువల్లీ తను కూడా ఒక ఆటిస్టిక్ కిడ్కి మదరే అనమాట. అండ్ తను ఒక కామెంట్ అయితే చేసిన కామెంట్, కొన్ని కామెంట్స్ డెఫినెట్లీగా అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తాను అనమాట. అండ్ వన్ సచ్ కామెంట్ ఈస్ దట్ అండి. ఆ కామెంట్ చదివినాక ఐ ఫెల్ట్ యాక్చువల్లీ లిటిల్ ఎమోషనలీ అండ్ ఆల్సో కొంచెం మంచిగా అనిపించింది ఆ కామెంట్ చదివిన తర్వాత. ఎందుకంటే ఆ కామెంట్ మీద ఒక వీడియో అయితే చేయమంది. ఆ వీడియో డెఫినెట్గా ఇంకొంతమంది కూడా యూస్ అవుతుంది అనిపించింది. ఆ కామెంట్ ఏంటంటే ఇది కామెంట్ ఇలా వచ్చిందనమాట. చందు గారు, హౌ డిడ్ యూ బోత్ మేక్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ విహాన్ విల్ రిమైన్ యాజ్ ఎ స్పెషల్ చైల్డ్ and how do you move on in life? I'm a single working parent to my autistic child. He is 4 years old. I'm not able to make peace with my situation. Please do a video on this if possible. And chala disturbed ga undi mind. I want insights mainly from Prasanna garu. ఈ కామెంట్ అయితే వచ్చిందండి. అండ్ ప్రసన్న కూడా ఈ కామెంట్ చూపించగానే ద ఫస్ట్ థింగ్ దట్ షీ సైడ్ ఇస్ యాక్సెప్ట్ చేయడమే. అంతకుమించి ఏముంది, యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ అంటుంది. యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. తను అడిగాను, తను ఏం చెప్తావు దీని గురించి, ఈ కామెంట్ గురించి ఏం చెప్తావు అంటే యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తేనే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పేసి తను అందనమాట. ఎగ్జాక్ట్లీ అండి, నేను కూడా అదే చెప్తాను. అండ్ హ్యాపీనెస్ ఫర్ మీ బై డెఫినేషన్, హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్ అండి. డెఫినెట్లీ హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్, ఒక పర్సనల్ చాయిస్ అది మనకి. మనం హ్యాపీగా ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటాం, బాధలో ఉండాలనుకుంటే బాధలో ఉంటాం, పెయిన్లో ఉండాలనుకుంటే పెయిన్లో ఉంటాం. సో హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్ అండి. అండ్ యాక్సెప్టెన్స్ ఈజ్ అ కీ అనమాట ఇది. అండ్ ఆటిజం డెఫినెట్గా మా లైఫ్లోకి ఇంతకుముందు అసలుకి నాకు ప్రసన్నకు ఆటిజం అంటే తెలీదు, విహాన్ డయాగ్నోస్ అయినంత వరకు. అండ్ అఫ్ కోర్స్ సేమ్ గోస్ విత్ ఎవరీ, అందరి కిడ్స్ పేరెంట్స్ కూడా ఇదే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆటిజం అనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఆ కిడ్స్కి డయాగ్నోస్ అయినంత వరకు వాళ్ళ ఫ్యామిలీలో ఆటిజం ఒకటి ఉంటుందని ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు కూడా అంతే. ఓన్లీ ఆటిస్టిక్ కిడ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుసు. చాలామందికి మన ఇండియాలో అవేర్నెస్ లేదు ఆటిజం గురించి. సో ఎంతో కొంత మన నుంచి అది అవేర్నెస్ క్రియేట్ అయితే హ్యాపీ అనుకుంటాను నేనైతే. అండ్ ఆల్సో దట్స్ ద రీజన్ కొంచెం నేను థంబ్నెయిల్స్లో కానీ అక్కడక్కడ హ్యాష్ట్యాగ్ కానీ ఆటిజం అని యూజ్ చేస్తూ ఉంటాను. సో దట్ ఎవరికొకరికి కొత్తగా ఆ వీడియో వెళ్తుంది, చూస్తారని చెప్పేసి. సో అండ్ ఫస్ట్ టైం ఆ న్యూస్ విన్నప్పుడైతే రియల్లీ వి వర్ డివాస్టేటెడ్ యాక్చువల్లీ. అసలు కుప్పకూలిపోయాం ఇద్దరం యాక్చువల్లీ. ఆటిజం అంటే ఏంటి అసలు? ఆటిజం అంటే ఒక మైండ్లో ఒక థాట్ ఉంటే మేబీ ఏమైనా మెడిసిన్ ఇస్తారేమో, ఏమైనా కొన్ని రోజులు సెట్ అవుతుందేమో అని. తర్వాత డాక్టర్ వచ్చేసి ఇట్స్ లైఫ్ లాంగ్ కండిషన్, మీరు ఎప్పుడు ఇట్లనే ఉండి, బాబు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, ఇట్స్ లైఫ్ లాంగ్ కండిషన్, అసలు దీనికి క్యూర్ లేదు, మందు లేదని చెప్పేసి అన్నదే. అంతే. అసలుకి ఆ మూమెంట్ అయితే రియల్లీ షాక్ అయిపోయినాం. అసలుకి ఇంటికి వచ్చి ఫుల్ ఎయిడ్ చేసాం, లిటరల్లీ ఫుల్ ఎయిడ్ చేసినాం ఆ మూమెంట్ అయితే. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజం అనేది లైఫ్ లాంగ్ కండిషన్ అంటే అస్సలు నమ్మకండి. ఆటిజం ఉందని చెప్పేంత వరకు వినండి, అంతేకాని ఇది లైఫ్ లాంగ్ కండిషన్, దీనికి క్యూర్ లేదు, మందు లేదంటే అస్సలు నమ్మకండి. డెఫినెట్లీ ప్రతిదానికి క్యూర్ ఉంటుందండి. ప్రతిదానికి మనకి తెలియదేమో సొల్యూషన్, కానీ ప్రతిదానికి క్యూర్ అయితే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ యాక్చువల్ ఆటిజం స్పెక్ట్రమ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నార్మల్ పీపుల్ కంటే కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అసలు మేధావులు, విపరీతమైన మేధావులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇది లైఫ్ లాంగ్ కండిషన్ అని చెప్పేసి అట్లాంటి వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉంటే అసలు వాళ్ళ మాటలు పట్టించుకోండి. డెఫినెట్గా కష్టపడితే ఎంతో కొంత మనం బెటర్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒక నార్మల్ లైఫ్ ఒకటి ఈ కిడ్స్ అయితే డెఫినెట్గా లీవ్ చేయొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కామెంట్, అది మీరు మీకు ఎట్లా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి, మీరు ఎట్లా ఉంటున్నారు అసలుకి డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఎ కిడ్ ఆన్ ఆటిజం స్పెక్ట్రమ్, అది లైఫ్ లాంగ్ ఉండే కండిషన్ అని అంటున్నారు మేడం కూడా. బట్ లైఫ్ లాంగ్ ఇట్ మేబీ అంటే లైఫ్ లాంగ్ ఉండొచ్చు, మధ్యలో వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే మన చేతి కూడా కొంచెం ఎంతో కొంత ఉంటుంది, మనం చేసే హార్డ్ వర్క్ కూడా ఎంతో కొంత బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుంది. లైఫ్ లాంగ్ అయితే నేను అన్నాను అనమాట, చెప్పలేం. అది మధ్యలో మనకి లైఫే చేంజ్ అయ్యే విధంగా ఉండొచ్చేమో చెప్పలేం కదా. అండ్
అండ్ ఇది యాక్సెప్టెన్స్ ఇస్ అ కీ అండి. డెఫినెట్గా యాక్సెప్టెన్స్ ఏదైతే ఫస్ట్ కీ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్ మీరు యాక్సెప్ట్ చేశాకే మనకి మైండ్ కొంచెం ఫ్రీ అవుతుందండి. నేను ఎప్పుడు అందరికి ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను. యాక్చువల్లీ నాకు అది బాగా నచ్చుతుంది. ఒక వాటర్ థియరీ ఉంటుంది తెలుసు కదండి. జస్ట్ ఈ గ్లాస్ అనుకోండి, ఈ సంథింగ్ ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఆటిజం అనుకోండి, ఈ హ్యాండ్ సంథింగ్ ఏదైతే ఉందో మనం అనుకోండి, మన బాడీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ ఆటిజంని మనం ఎంతసేపు హోల్డ్ చేస్తాం చెప్పండి? ఈ గ్లాస్ని ఎంతసేపు హోల్డ్ చేస్తాం మనం? యూ కెన్ హోల్డ్ దిస్ గ్లాస్ ఫర్ 30 minutes, 1 hour మ్యాక్సిమం, 2 hours మ్యాక్సిమం. ఎంతసేపు హోల్డ్ చేస్తారు? మీ పెయిన్ అని వస్తుంది. మీరు ఎంత షేప్ హోల్డ్ చేస్తే మీ పెయిన్ అంత వస్తుంది, మీకు చేతికి అంత వస్తుంది. మీరు హోల్డ్ చేయలేరు కూడా, ఎక్కువ షేప్ హోల్డ్ చేయలేరు. ఎంత షేప్ హోల్డ్ చేస్తే అంత ప్రెషర్ ఉంటుంది, అంత పెయిన్ ఉంటుంది. యాక్చువల్లీ అంత డిస్టర్బ్డ్గా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండే ఉండదు. అట్లాంటిది మీరు ఆటిజం ఎన్ని ఇయర్స్ మోస్తారు ఇక్కడ పెట్టుకొని? ఏ పేరెంట్ అయినా సరే ఆటిజం మీ కిడ్కి డయాగ్నోస్ అని తెలిసాకే ఎన్ని ఇయర్స్ మోస్తాం అసలుకి? జస్ట్ యాక్సెప్ట్ ఇట్. చాలామంది యాక్సెప్ట్ చేశారు, బట్ ఏంటంటే వి విల్ బి డెస్పరేట్ యాక్చువల్లీ. మేము అది ఇప్పిస్తున్నాం, ఇది ఇప్పిస్తున్నాం, ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, ఈ థెరపీ ఇప్పిస్తున్నాం, మా బాబు ఇంకా బెటర్ అవ్వట్లేదు, ఈ పాటికి మాట్లాడలేదు. అండ్ వీ ఆల్వేస్ కంపేర్ అవర్ కిడ్స్ విత్ ద అదర్ కిడ్స్. యాక్చువల్లీ ఈ బాబు ఇట్లా అయిపోయింది, ఈ బాబు ఇట్లా అయిపోయింది, ఈ బాబు ఇంత మంచి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వీ కంపేర్ అవర్ కిడ్స్ విత్ అదర్ వేరే కిడ్స్ తోటి యాక్చువల్లీ. అండ్ అది కూడా చాలా ఏంటంటే ఇంకా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం కంపారిజన్ చేస్తుంటామో అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు మీరు కుదిరితే ఒకసారి ఆ సెంటర్కి వెళ్ళండి. ఇక్కడ మనకి బోయిన్పల్లి ఉంది కదా ఒకటి, NIMH సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్, అది చిన్న ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ మనకి ఏంటంటే ఈ స్పెషల్ కిడ్స్కి వాటికి ఒక స్కూలే ఉందన్నమాట, విచ్ ఇస్ రన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అది నేను చాలాసార్లు చెప్పాను కూడా. అండ్ అక్కడ మనకి అసెస్మెంట్ కూడా చేస్తారు, కిడ్స్కి అసెస్మెంట్ చేస్తారు. ఈ బాబు ఏ బాబు కానీ పాప కానీ ఏ లెవెల్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రంలో ఉన్నారో ఒక టెస్ట్ లాగా చేస్తారనమాట. వెరీ మినిమల్ ఛార్జెస్. అక్కడికి మనకు బయట రెయిన్బోకి వెళ్ళినా ఎక్కడన్నా వేలు అయిపోతుంది. అక్కడికి వెళ్తే 200-300 నామినల్ ఫీజు ఉంటుంది. మొత్తం టెస్ట్ చేస్తారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, మంచిగా చేస్తారనమాట. అండ్ అక్కడ వాళ్ళ కొంతమందికి ఏంటంటే అక్కడ స్కూల్స్ కూడా ఉంటాయి అనమాట. దాంట్లోనే స్కూల్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ రన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ ఫీజు ఏముంటుంది, 200-300 ఉంటుంది నెలకి. అన్ని థెరపీ ఇప్పిస్తారు. మనం బయటకు వెళ్ళామనుకోండి, థెరపీస్కి వాచిపోతుంది ఒక రేంజ్లో. అండ్ ఇంకొక మిడిల్ క్లాస్ కూడా ఇంకొక చాలా బర్డన్ అయిపోతుంది. ఏంటంటే వచ్చే శాలరీస్ 30,000, 40,000, 50,000 ఉండొచ్చు. అండ్ ఒక్కొక్క థెరపీ వచ్చేసి 10,000 ఉంటుంది. స్పీచ్ అంటారు, బిహేవియర్ అంటారు, రోటీ అంటారు. ఇక్కడ ఈ 3 థెరపీస్కి 30,000 ఎగిరిపోతూ ఉంటాయి. అసలుకి హౌ కెన్ సమ్వన్ మేక్ లివింగ్ యాక్చువల్లీ? ఎట్లా బతుకుందాం అసలుకి? ఎంత పీస్ఫుల్గా ఎట్లా బతుకుతాం చెప్పండి? ఒక పక్కేమో జాబ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంకొక పక్కేమో వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఈ బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్ల చాలా డిస్టర్బ్ అనిపిస్తుంది. మైండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది లిటరలీ. అండ్ బీయింగ్ ఏ సింగిల్ పేరెంట్ ఇంకా చాలా 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 కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనమే ఏం చేస్తూ ఉండాలి, మనమే చూసుకుంటూ ఉండాలి. అసలుకి అది చాలా బాధ అనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ ద పెయిన్ యాక్చువల్లీ. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నా లైఫ్లో నేను కూడా చూశాను అనమాట. బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే నో. అండ్ మేడం, మీరు ఒక బీయింగ్ ఏ సింగిల్ మదర్ అని చెప్పేసి అన్నారు కదా. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ లివింగ్ విత్ యువర్ పేరెంట్స్. ఒకటి ఏంటంటే మన చుట్టూ మన ఎన్వైర్న్మెంట్ కూడా చూసుకోవాలి. మన ఎన్వైర్న్మెంట్ ఎంత హ్యాపీగా ఉంటే, ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. చేంజెస్ కూడా అంత బెటర్గా వస్తాయి అనమాట. కిడ్స్ని ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళని ఏదో ఆలోచనలో కోల్పోయినది. వాళ్ళు ఎక్కువసేపు ఒక్కరు ఐడల్గా ఉన్నారు అనుకోండి, ఏదో ఆలోచనలో కోల్పోతారు, ఎక్కడో ఉంటారు వాళ్ళు. వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఎంగేజ్ చేస్తూనే ఉండాలి. కిడ్నీ ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. సంథింగ్ ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండాలి, ఎవరో ఒకరు మాట్లాడిస్తూ ఉండాలి ఖచ్చితంగా. అట్లా ఉంటే ఇంక కొద్దిగా బెటర్ చేంజెస్ వస్తాయి. అండ్ ఆల్సో విహాన్కి మేము ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టలేదు అనమాట. వాడి లైఫ్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది. వానికి ఎప్పుడైతే మేము లిటరలీ ఫ్రీగా వదిలేసామో, అరే నేర్చుకునే టైంకి నేర్చుకుంటాడు, బట్ మన సైడ్ నుంచి మన మీద కష్టపడదాం, ఎక్కువ ప్రెషర్ పెట్టుకుంటే వాడు నేర్చుకునే టైంకి నేర్చుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాము. అప్పటి నుంచి మేము బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తాం. డెఫినెట్గా వాళ్ళ పాజిటివ్ రిజల్ట్స్ అయితే మనం ఫ్రీగా వదిలేసినాకే ఆ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే వీడికి ఈ ఏజ్ వచ్చేస్తుంది, ఏజ్ అయిపోతుంది అని సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఉంటుంది, అందరి ప్రెషర్ ఉంటుంది మనకి. వీడు ఏజ్ అయిపోతుంది ఇంకా మాట్లాడితే, ఏజ్ అయిపోతుంది ఇంకా చదువుకోవట్లేదు, అందరి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అందరి పిల్లలు ఏదో చేస్తున్నారు, వీడు ఏజ్ అయిపోతుంది ఒకటి ఇంకొక ప్రెషర్ మనకి పక్క నుంచి వస్తూ ఉంటుంది. జస్ట్ మీ పిల్లోడు ఒకటే కాదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కిడ్స్ యాక్చువల్లీ. కొన్ని వేల లక్ష మందిలో ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియాలో అవేర్నెస్ లేదు కానీ, బట్ యాజ్ పర్ ద స్టాట్స్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే యాక్చువల్లీ ఇప్పుడు 1 in 40 చిల్డ్రన్కి ఎంతో వచ్చేసింది ఆటిజం కేసు యాక్చువల్లీ. ఇంకా యూఎస్లో అటు సైడ్ అయితే ఇంకా తక్కువ ఉంది, 1 in 32 అట్లా ఉంది. ఇండియాలో అయితే 40 to 50 మధ్యలో రేంజ్లో ఉంది, 1 in 50 చిల్డ్రన్. యాజ్ పర్ నేను ఎవరిని భయపెట్టాలని చెప్పట్లేదు ఈ మాట కూడా. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను, స్టాట్స్ బేస్ చేసుకుని ఫ్యాక్ట్స్ ఏం మాట్లాడుతున్నాను. కమింగ్ డౌన్ ద లైన్ ఒక 10 to 15 ఇయర్స్లో ఇంకా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి కేసెస్ అన్నీ కూడా. అసలు తట్టుకోలేను యాక్చువల్లీ. జీడిపి పడిపోతుంది యాక్చువల్లీ. ఐ డోంట్ నో
నేను చెప్పాను కదా బోయిన్పల్లిలో ఒక NIMH ఉందని, అక్కడ ఓన్లీ 100 కిడ్స్ 150 కిడ్స్లో తీసుకుంటారంట. బట్ ఎంతమంది కిడ్స్ వస్తున్నారు అక్కడ, పేరెంట్స్ నియర్లీ ఎఫోర్డ్ చేయలేరు. అక్కడ ఎఫోర్డ్ చేయలేని, ఎక్కడ బయట ఎఫోర్డ్ చేయలేరు. అక్కడేమో అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ ప్రిన్సిపల్ కూడా చాలాసార్లు సెంట్రల్ గవర్నమెంట్ అర్జీ పెట్టుకున్నారంట, ఇక్కడ చాలామంది కిడ్స్ వస్తున్నారు, ఇంకా ఫండ్స్ ఇవ్వండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేవు అంతే, దీనికి ఇంతే ఫండ్స్ అని చెప్పేసి అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ కిడ్స్ అని? ఇప్పుడు కాదు, ముందు అన్నీ తెలుస్తుంది. అక్కడ వెయిటింగ్ లిస్ట్ ఘోరంగా ఉంది. అక్కడ వెయిటింగ్ లిస్టు కొన్ని 100,000 ఉన్నారు అసలు. అక్కడ ఏంటంటే ప్రయారిటీ బేస్ తీసుకుంటారు. ప్రయారిటీ ఎలా అంటే సివియారిటీ బేస్ తీసుకుంటారు. ఎంత కిడ్స్కి సివియర్ ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని తీసుకుంటారు అనమాట, అడ్మిషన్ ఇస్తారు. సో అక్కడ అడ్మిషన్ దొరకడం అయితే చాలా కష్టమే అండి. నేను ఎప్పుడెప్పుడు అనుకుంటా ఉంటాను, ఇట్లాంటి సెంటర్స్ ఇంకా మనకి అక్కడక్కడ ఇట్లా వస్తాయి అనుకోండి, ఎవరో ఒకరు గట్టిగా ఇనిషియేట్ తీసుకొని ఇట్లాంటి సెంటర్స్ మనకి ప్రతి ఒక ఏరియాకి ఒక 10 kilometers రేడియస్లో 11 అట్లా వస్తే చాలా మందికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అరే కొద్దిగా డబ్బులు మన చేతిలోకి ఉంటేనే కొద్దిగా ఏదో ఒకటి చేయొచ్చు, దాంతో ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇప్పుడు లేకుండా ఉంది అసలు. థెరపీ పంపిస్తే 30,000 40,000 అక్కడే వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది. స్పెషల్ కిడ్స్ కదా, మనమే తీసుకురావాలి, అదొక ప్రెషర్ ఉంటుంది. ప్రతిసారి ఆఫీస్లో ఏదో ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఎన్నిసార్లు ఇస్తారు పర్మిషన్ కూడా కదా అనిపిస్తుంది నాకు. సెంట్రల్ గవర్నమెంట్కి అయితే అసలు అంటే ఇది ఇప్పుడు కాదండి, ఒక 10 to 15 years, ఒక 20 yearsలో దీని యొక్క ఏంటంటే సివియారిటీ అర్థమవుతుంది. యాక్చువల్గా జీడిపిఏ పడిపోయేంత ఘోరంగా అయిపోతుంది అంతా కూడా. అండ్ బేసికలీ మన ఇండియన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇండియన్ సైకిల్ సిస్టమ్ యాక్చువల్లీ ప్రొడక్టివ్ సైకిల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక లేయర్లో కిడ్స్ ఉంటారు, ఇంకొక లేయర్లో మిడిల్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఇంకొక పైన లేయర్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. ఈ కిడ్స్ లెవెల్ ఉన్నప్పుడు అందరు ఏంటంటే మనం అందరం చదువుకుంటాం, అంటే చిన్నప్పటి నుంచి జాబ్ వచ్చే వరకు అంతా కూడా ఈ కిడ్స్ లేయర్లో ఉంటారు, కింద లేయర్. వీళ్ళందరూ కూడా ఏంటంటే చదువుకుంటారు, ఉద్యోగాలు చేయరు అనమాట. ఈ మిడిల్ లెవెల్లో ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా మిడ్ లెవెల్ అందరూ కూడా మనం కూడా జాబ్ చేసే వాళ్ళు అందరూ కూడా జాబ్ చేస్తున్నాం అనమాట. ఇది వీళ్ళు జాబ్ చేసే వాళ్ళు, ఈ పైన లేయర్ ఉండే వాళ్ళందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు. జీడిపి మొత్తం నడిచేది మనకి కంట్రీకి ఇన్కమ్ కానీ ఎక్కడి నుంచి వచ్చేది ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంది కదా, ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ నుంచే మొత్తం ప్రొడక్టివిటీ రన్ అవుతుంది, అందరు పని చేస్తారు, ట్యాక్సీలు కడతారు, ఇక్కడ నుంచే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ కింద ఉండే వాళ్ళు చదువుకుంటున్నారు, అప్పుడే ఉద్యోగం చేయరు. బట్ సైకిల్ ఎట్లా ఉంటుంది అంటే, వీళ్ళు చదువుకొని ఉద్యోగాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉండేవాళ్ళు పైన ఏజ్ గ్రూప్కి వెళ్తారు, ఇంకా ముసలాళ్ళు అయిపోతారు. వీళ్ళకి ఏముండదు, పెన్షన్ అవి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు పని చేయాలి. ఇప్పుడు ఇండియాలో ఎట్లా అవుతుందంటే, ఫెర్టిలిటీ రేట్ చూసుకుంటే ఘోరంగా పడిపోయింది. ఒకప్పుడు 1960s 1950s 1960s ఆ టైంలో చూసుకుంటే మనకి ఒకరికి 5 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 80s అట్లా చూసుకుంటే 3 వచ్చేసారు, 2000s అట్లా చూసుకుంటే 2 వచ్చారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒకరు లేకపోతే నో కిడ్స్, అసలు కిడ్సే వద్దు అనుకుంటున్నారు. దాన్ని ఏదో అంటారు కదా ఇప్పుడు, ఏదో కాన్సెప్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు అప్పుడు కిడ్సే వద్దు అంటున్నారు, లేకపోతే ఒక్కొక్క కిడ్ అంటున్నారు. ఎందుకంటే రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కొక్క కిడ్నే అఫోర్డ్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. ఇంకో కిడ్ ఉంటే ఎక్కడ అఫోర్డ్ చేస్తామని చాలా మంది కూడా అసలుకి ఒక కిడ్తో ఆపేస్తారు, ఇంకొకరైతే అసలు కిడ్సే వద్దు అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి కింద బేస్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా యూత్ అనమాట. వీళ్ళే రేపు వచ్చేసి పనిచేస్తారు, దేశానికి పనిచేస్తారు. బట్ ఈ కిడ్స్ ఇక్కడిక్కడ తగ్గిపోతూ ఉంటే ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ పెద్ద పీపుల్ ఎవరు ఉన్నారో ముసలాలు అయిపోతారు. వీళ్ళ మీద బర్డన్ ఎక్కువైపోతుంది. కిడ్స్ ఎవరైతే ఉన్నారో బర్డన్ ఎక్కువైపోతుంది. బట్ యాజ్ పర్ ద స్టాట్స్ ఏం చెప్తున్నాను అంటే, ప్రతి ఎవ్రీ 2 kidsలో ఒక కిడ్కి ఆటిజం వస్తుందని చెప్తున్నారు. స్టాట్స్ ప్రకారం అట్లే ఉంది. అండ్ ఆర్టిస్టిక్ ఎవరైతే మంచిగా ఉన్నారో కిడ్, ఇంకో కిడ్ని స్పెషల్ కిడ్ని చూసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ రాబోతుంటే అసలు ఇంకా జీడిపి ఎక్కడ ఉంటుంది, ఎవరు వర్క్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు ఆర్టిస్టిక్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిల్డ్ లేబర్ కాదు అసలు. వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ఏదైనా చిన్న వర్క్స్ ఇస్తే చేస్తారు, కానీ పెట్రోల్ బంక్లో కానీ అవి కానీ లైబ్రరీలు కానీ ఒక స్కిల్డ్ లేబర్ అయితే ఉండరు అనమాట. సో ఎవరు పని చేస్తారు? ఇంకా మిడిల్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పడిపోతుంది. జీడిపి అసలు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు, జీడిపి మొత్తం పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ముసలి వాళ్ళు ఉన్నారు అసలు. దిస్ ఈజ్ వన్స్. అండ్ నేను ఇంకా ఏంటంటే ఫండ్స్ లేవని చెప్పేసి అంటారు గవర్నమెంట్. అసలుకి సో కొంచెం ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయినా, యాక్చువల్లీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా. సో ఒక సింగిల్ పేరెంట్గా ఉండి కొద్దిగా చూసుకోవడం అనేది టఫ్ అండి. ఎంతో కొంత అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం ఏదైనా హెల్ప్ వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట.
వాట్ ఐ కెన్ సే ఈజ్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ. అంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము కొద్దిగా విహాన్ని ఫ్రీగా వదిలేసిన తర్వాత వాడు నేర్చుకునే టైంలో నేర్చుకుంటాడని ఎక్కువ ఒత్తిడి అయితే పెట్టలేదు అనమాట. బట్ నేర్పిస్తూ ఉన్నాం, ఏదో ఒకటి నేర్పిస్తూ ఉన్నాం, ఇంట్లో పనులు నేర్పిస్తూ ఉన్నాం. మేము ఏంటంటే వాడు అదవ్వాలి ఇదవ్వాలి అని చెప్పేసి మేము ప్రెషర్ పెట్టట్లేదు, వాడిని కూడా ప్రెషర్ పెట్టట్లేదు. వాడేంటంటే నేర్చుకుంటాడు, వాడు ఏంటంటే ఇండిపెండెంట్ అవ్వాలి, వాడి పనులు వాడు చేసుకోవాలి అన్నట్టు ఉన్నాం అనమాట. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఏంటంటే మనకి టెన్సెస్ ఉంటాయి కదా, పాస్ట్ టెన్స్ ఉంటుంది, ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. అండ్ ఫర్ మీ ఐ ఫీల్ లైక్ ఈ పాస్ట్ టెన్స్ అనేది ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండదు, ఓన్లీ ప్రజెంట్ ఉంటుంది అనుకుంటా. బికాస్ వీ కాన్ గోయింగ్ టు ద పాస్ట్ అండ్ చేంజ్ ద పాస్ట్. మన పాస్ట్కి వెళ్ళి మన పాస్ట్ని చేంజ్ చేయలేము, అట్లనే ముందు ఫ్యూచర్కి వెళ్ళి ఆ ఫ్యూచర్ ఏంటో చూడలేము. వాట్ వీ హ్యావ్ ఇస్ ద ప్రజెంట్. మనకి ఈ మూమెంట్ ఉంది, ప్రజెంటే ఉంది. ఈ ప్రజెంట్ని మనం ఎట్లా చూసుకుంటామో, ఎంత కష్టపడతామో అది దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నమ్ముతాను. దెర్ ఈస్ నో ఫ్యూచర్ అంటే దేర్ ఇస్ నో ఫ్యూచర్ సెన్స్, దెర్ ఇస్ నో పాస్ట్ సెన్స్, ఓన్లీ ప్రజెంట్ ఉంది. వీ హ్యావ్ టు లీవ్ ఇన్ దిస్ మూమెంట్ యాక్చువల్లీ. సో ఈ మూమెంట్ మనం బతకాలంటే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేయకుండా ఏం చేస్తాను చెప్పండి? ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ కూర్చుంటాం? ఏడుపు వచ్చిందో డెఫినెట్లీ వెళ్ళిపోండి, ఒక డార్క్లో కూర్చొని ఏడ్చేసేయండి. ఏడుపు ఇంకా మంచిది యాక్చువల్లీ. డెఫినెట్గా చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకి. ఏడ్చినప్పుడు ఏంటంటే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మనకి. అండ్ ఇంకో చాలామంది ఈ ప్రెషర్ పెడతా ఉంటారు యాక్చువల్లీ. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ప్రెషర్ పెడుతుంటారు. ఏజ్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, జస్ట్ రిలాక్స్, చిల్ యాక్చువల్లీ. అండ్ మీరు ఒకరే కాదు, ఇంకా చాలామంది ఉన్నాం, మనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఒక విషయం అయితే సోషల్ అవేర్నెస్ అయితే ఇంకా గట్టిగా రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలామంది కిడ్స్ ఏంటంటే అసలుకి ఇంతకుముందు మేము ఇంకో ఒక 3 years 4 years బ్యాక్ అయితే కొంతమంది కిడ్స్ అట్లీస్ట్ మాకు షాపింగ్ మాల్స్ అట్లా కనిపించేవాళ్ళని ఇప్పుడు చాలా 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 తక్కువ కనిపిస్తున్నారు. కిడ్స్ కూడా అంతగా రావట్లేదు, మరి షాపింగ్ మాల్కి కూడా అసలు తీసుకొని రావట్లేదు. ఇప్పుడు మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడే తీసుకొని వస్తే ఇంకా బెటర్ ఉంటుంది వాళ్ళకి, మనకి. ఎందుకంటే ఒకేసారి ఇంకా పెద్దగా తర్వాత బయటికి అట్లా తీసుకొని వచ్చిన తిప్పాలనుకున్నా ఏం రాదండి. కొద్దిగా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేయగలము. వాళ్ళకి కొద్దిగా ఎక్స్పోజర్ వస్తుంది, కొద్దిగా అర్థం చేసుకుంటారు. ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు కూడా అంతే నేర్చుకుంటారండి. మేము విహాన్ని అయితే తిప్పుతున్నాండి, విపరీతంగా తిప్పుతున్నాము, బాగా తిప్పుతున్నాము. అండ్ ఒక 1 year అయితే కంప్లీట్లీ ఇంటి వైపే ఉండి కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చేశాను. ఫుడ్ అండ్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. అండ్ సప్లిమెంట్స్ కూడా చాలా 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 ఇచ్చాను. అవన్నీ కూడా చాలా హెల్ప్ అయినాయి అన్నమాట. ఒక మంచి సర్కేడియం రిథమ్ అయితే ఫాలో అయ్యాను. అంటే పొద్దున్న లేవడం నుంచి సప్లిమెంట్స్ ఇవ్వడం, ఒక మంచి నీట్ ఫుడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మంచి ఫాలో అయ్యాను. అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ అయితే డెఫినెట్గా తెచ్చాయి. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకంటూ మన టైం ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిహాన్ పడుకున్నాడు కదా, ఈ టైంలో నాకు నచ్చింది అయితే చేసుకుంటాను. నాకు నచ్చింది ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంకా లేకపోతే వేరే ఏదైనా మంచి మూవీస్ చూడమైనా, ఏదైనా చూడమైనా మన టైం అంటూ ఖచ్చితంగా మనకు రోజు ఒక 1 hour అయినా మినిమం ఉండాలి. ఐ కెన్ అండర్స్టాండ్ కొంతమందికి ఆ టైం కూడా దొరకదు. బట్ మేకౌట్ కొంచెం టైం తీసుకొని మన టైం అంటూ మనకు ఉందనుకో డెఫినెట్గా రిలాక్స్ అవుతుంది అనమాట. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. అదేంటంటే రిఫ్రెషింగ్ టైం, అదొక మంచి రీఛార్జ్ టైం లాగా అవుతుంది మనకి. అండ్ ప్రసన్నకి నాకంటే ఇది ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. నేను ప్రసన్నకు వచ్చేసి కొంచెం తనకి ఏంటంటే తనకి ఏం ఇంట్రెస్ట్ అంటే ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి, తనకి ఇంట్లో మొక్కలు బాగా పెంచాలని ఉంటుంది. తను మొక్కలు తెచ్చుకుంటుంది అనమాట. అండ్ ఐకి వెళ్ళినప్పుడు అలా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకుంటుంది, ఇంట్లో ఆర్గనైజ్ చేస్తుంది. ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి, ఇప్పుడు అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి. వాళ్ళకి అది చూసినప్పుడు వాళ్ళకి ఒక మైండ్ పీస్ అనిపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. తనకి అది పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది, నాకు ఇది పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఏదో ఒక యాక్టివిటీ మీరేం కూడా ఎంగేజ్ అవ్వాలి. లైక్ మూవీస్ చూడమో, బయటికి వెళ్ళడమో, ఫ్రెండ్స్ తోటి వెళ్ళడమో. బట్ ఆ టైంలో 1 గంట సేపు వీ హ్యావ్ టు ఏంటంటే స్వాప్ అండి. ఒక మదర్ కంటిన్యూస్గా ఆటిస్టిక్ కిడ్ని చూసుకుంటారు అనుకోండి, యాజ్ అ ఫాదర్గా మనం కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా బర్డెన్ ఫ్రీ అనిపిస్తుంది. మనం కొంచెంసేపు చూసుకున్నారు అనుకోండి, వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు రీఛార్జ్ అవుతారు డెఫినెట్గా. ద సేమ్ గోస్ ఇఫ్ ఇట్ ఆల్ హస్బెండ్ చూసుకుంటే, వైఫ్ కూడా ఒక 2 hours or 3 hours చూసుకుంటే సేమ్ గోస్ ఫర్ హస్బెండ్స్ ఆల్సో. రీఛార్జ్ టైం అనేది అందరికి ఉండాల్సింది. చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు డెఫినెట్లీ మదర్స్ ఎవరైతే ఉన్నారో. నాకు తెలుసు, నేను పర్సనల్గా మాట్లాడుతాను, థెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏం లేకపోయినా వాళ్ళు కూడా కంప్లీట్గా పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళే చూసుకొని రెస్ట్లెస్ అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా. అలాకంటూ కొద్దిగా వాళ్ళ టైం వాళ్ళకి దొరికింది అనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఏంటంటే రెస్పాన్స్ అట్లీస్ట్ మనకి స్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటేనే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ మనకు లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. లైఫ్ కొద్దిగా స్మూత్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది, కొంచెం మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది. ఒకళ్ళ మీదనే మొత్తం వేసేసి చూసుకోవడం అంటే చాలా 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 కష్టం. అది అసలుకి భరించలేము. అసలుకి ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇద్దరు పని చేసుకుంటూ ఇద్దరు చూస్తూనే
లైఫ్ అనేది కొద్దిగా బెటర్ ఉంటుంది అని అయితే నాకైతే అనిపిస్తుందండి. అండ్ ఇన్ యువర్ కేస్ మేడం, యాజ్ యూఆర్ సేయింగ్ దట్ యు ఆర్ సింగిల్ పేరెంటింగ్, ఐ హోప్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే మీకు మంచిగా ఇంకా బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి, ఒక థెరపీ సెంటరే కాదు, చాలామంది ఓన్లీ థెరపీస్ అంటున్నారు, కానీ థెరపీస్తో పాటు ఒక మంచి డైట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈక్వల్లీ కాదు, ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పాలి, నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అంటాను. ఒక మంచి డైట్ అయితే ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఈ కిడ్స్కి తెస్తాయి. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. యాక్చువల్లీ జస్ట్ ఒకసారి మీరు ఆలోచించుకోండి, అసలుకి కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక డికేడ్ 1-2 decades బ్యాక్ అసలుకి ఎంతమందికి ఉంది ఆటిజం? అసలుకి ఎవరికైనా ఉందా అసలు ఆటిజం? ఈ ఫలానా వాళ్ళకు ఉంది, అసలు ఎక్కడో చాలా రేర్ కేసులు చూస్తుండే, అసలుకి ఏదో అనుకుంటుండే, వాళ్ళకి ఏదో టర్మ్ పెడుతుండే, అది ఆటిజం అని కూడా తెలియదు కదా మనకి. ఇప్పుడు చూడండి ఎన్ని కేసెస్ అయిపోతున్నాయి, ఏమై ఉండొచ్చు కారణాలు. అండ్ డెఫినెట్గా నా నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసిన ఆటిజం గురించి చెప్తాను. నాకేమనిపించింది అసలు, నేను చదువుకున్న వాటికి, నేను తెలుసుకున్న వాటికి, వాట్ ఈస్ ఆటిజం టు మీ యాక్చువల్లీ, ఇన్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను, మీతో పంచుకోవాలనుకుంటాను. డెఫినెట్గా మీతోటి షేర్ అయితే చేస్తాను. అది వాట్ ఈజ్ ఆటిజం, అకార్డింగ్ టు మీ వాట్ ఈజ్ ఆటిజం అంటే ఏంటి, నా ఒపీనియన్లో చెప్తాను. యాక్చువల్లీ నేను నా ఒపీనియన్ చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంది చాలా మంది కూడా. సో నేను చెప్పేది ఏదైతే ఉందో, నేను చదువుకుంది, నేను అక్కడ విన్నది, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను నా ఒపీనియన్ అయితే కమింగ్ ఒక నెక్స్ట్ 1-2 yearsలో లోపల చేసి చెప్తానండి. అండ్ ఐ హోప్ అండి. అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ అండి. డెఫినెట్గా మీరు ఇక్కడ పెట్టుకున్నారు ఆ బరువుని తీసేసి పక్కన పెట్టండి. ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చండి. ఏడుపు నిజంగా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది. అది ఎంత ఏడుపు వస్తే డెఫినెట్గా ఏడ్చేసేయండి, పర్లేదు. అండ్ ఇక్కడి నుంచి అయితే తీసేసేయండి. అండ్ ఎవ్రీ కిడ్ విల్ డెఫినెట్లీ బికమ్ ఇండిపెండెంట్. ఖచ్చితంగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి కిడ్ కూడా ఒక ఇండిపెండెంట్ అవుతారు. అండ్ కొంచెం ఏంటంటే ఫుడ్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండాలి ఈ పిల్లలతోటి, అంతే. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని అనిపిస్తుంది నాకైతే. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే వాట్ ఈస్ ఆటిజం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను ఇస్తాను, నా ఒపీనియన్ చెప్తాను. అండ్ ఐ థింక్ చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చిన అనుకుంటాను ఈ వీడియో ద్వారా. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్, కామెంటే నాకు కొద్దిగా మోటివేషన్ అనిపిస్తుంది అనమాట, ఇంకా వీడియోస్ చేయడానికి. ఇఫ్ అట్ ఆల్ ఈ వీడియో కొద్దిగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలుసుకుందాం అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.